అనయా అనయా తమ్ముడు ఒకసారి మన శ్రీనివాస్ రెడ్డి గారిని ఆ భయ్య గారిని మీరు కొంచెం ఆపితే నేను ఒక విషయం చెప్పాలి. ఏంటది? ఓకే. ఒకసారి 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 హలో ఒకసారి అనయా అనయా ఇప్పుడు వరకు హాస్టల్ పేరు వచ్చేసి సెలీనా ఫ్లోరేపా, బ్రెజిల్లో ఉన్నాను ప్రజెంట్. ఇక్కడ 10 రోజులు ఉంటాను. బీచ్ ఉంది, పొద్దున్న వీడియో చూసుంటావు. బీచ్, బికినీలు, రోజుకి 100 మంది బికినీలు. నాకు అసలు మామూలుగా లేదు. ఇదే మూడు నేను యుద్ధం చేయడానికి. నీకు ఒక విషయం చెప్తున్నాను. ఇప్పటి వరకు మనం చేసింది మన స్వార్థం కోసం చేసుకున్నాం. ఎప్పుడెప్పుడో యుద్ధాలు అన్నీ జరిగాయి, అందులో నువ్వు పార్టిసిపేషన్ చేసావు, నీ వంతు సహాయం చేసావు, అన్నీ అయిపోయి. ఎందుకంటే డబ్బు కోసం చేసింది ఒకసారి, ఎదుగుదల కోసం. కానీ ఇప్పుడు మనం చేస్తున్నది సమాజం కోసం. 30 లక్షలు వస్తున్నా నీకు ఇంకే దోలరా. ఆ 30 లక్షలు తీసుకొని హ్యాపీగా ప్రపంచ నాన్ వెజ్ ఛానల్లో ఎంజాయ్ చేసుకోవచ్చు కదరా. మళ్ళీ ఈ లొల్లి ఏంటి ప్రపంచ యాత్రికుల్లో అని అనక. ఆ డబ్బులు రావట్లేదు. ఈ లత్కోర్ పనులకి నాకు ఇష్టం లేదు. కానీ నువ్వు రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఎడ్యుకేషన్ మెయిన్ యూత్ అన్న. వాడు ఇన్స్టాగ్రామ్లోని నేను ఇన్స్టాగ్రామ్లో నేను చెప్తున్నాను, తీసుకో డబ్బులు, ఇందా డబ్బులు, 5 లక్షలు ప్రూఫ్. మార్పింగ్ ఏం చేయలేదు. ఇప్పటికిప్పుడు నీ దగ్గర టెలిగ్రామ్ గ్రూప్ ఉంటే భయ్యా సన్నీ యాదవ్ అని టెలిగ్రామ్ ఓపెన్ చేసి లింక్ నొక్కాను, నీకు ప్రూఫ్ చూపిస్తాను చూడు. లింక్ నొక్కితే ఐఫోన్ ఆఫ్ చూపిస్తున్నారు. స్కామ్ ఎలా జరుగుతుందో చెప్తున్నాను. ఎందుకంటే నా అంబిషన్లో కలితో మనం వాదించలేకపోతున్నాం. నాకు ఈ గుంటపచ్చే గాళ్ళు, ఈ 10th క్లాస్ వాళ్ళన్న మూతి మీద మీసం లేదు, మూతి మీద మీసాలు లేని వాళ్ళు వచ్చి వాడు ఏదో చెప్తున్నాడు. మా అన్న బండి కోసమే కదా ఇదంతా చేస్తున్నారా, మీ అన్న బండి కోసం చేయడం ఏంట్రా, అదేదో బండి అక్కడ కొనుక్కోవచ్చు కదా. హలో అన్నయ్య, గొడవ అయిందంతా పెద్దోళ్ళని అడల్ట్ నేను వాదించాను. ఈ 10th క్లాస్ వాళ్ళతో వాదించలేకపోతున్నావు అన్నయ్య. నా అంబిషన్ అయితే అంతా చెప్తుంటే అవ్వట్లేదు. కొంతమంది, ఎక్కువ మంది కాదు, కొంచెం మంది. ఇది ఎలా అయిపోయాడంటే ఆడు 500 ఇస్తే చాలా అంటున్నాడు. వీళ్ళ ఫాదర్ పాన్ కార్డ్స్ అన్ని ఇచ్చేస్తున్నాడు. నీకు ఇంకో హైలైట్ స్కామ్ అంటే, నువ్వు టెలిగ్రామ్ గ్రూప్ ఒక్కసారి ఓపెన్ చేసి చూడు. వీడు పే చేసిన వాళ్ళందరూ మూతి మీద మేసాలు లేవు. అంటే మినిమం అండర్ 15, అండర్ 14 ఉంటారు. దెన్ వాడి పేరు శేఖర్ రెడ్డి అని ఉంటుంది. జాగ్రత్తగా శేఖర్ రెడ్డి అని ఉంటుంది. వీడు పే చేసిన అకౌంట్ లక్ష్మీ రెడ్డికి పే చేస్తున్నాడు. అదేంటి, వీడి పేరు శేఖర్ రెడ్డి అయితే శేఖర్ రెడ్డి పేరు మీద 500 ఉండాలి కదా. లక్ష్మీ రెడ్డి ఎవరు, వాళ్ళ అమ్మ. అంటే వీడు వాళ్ళ అమ్మ అకౌంట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు పెట్టి అకౌంట్లో లాగిన్ అయ్యి బెట్టింగ్ ఆడి 500 సంపాదించాడు. సింపుల్ లాజిక్. అలాగా నా దగ్గర 500 అకౌంట్ల పేర్లు ఉన్నాయి. కేసు ఫైల్ చేస్తే కనుక మనోడు తిహార్ జైలు. ఇల్లీగల్ అది. నువ్వు రావాలి, ఇలా సమయంలో రావాలి. ఎడ్యుకేటెడ్ ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్లో ఏమో నీ పిల్లలు రేపు అయితే ఏం చేస్తామని ఒక్క విషయం అడుగు. ఆ బెట్టింగ్ యాప్ మనం పోరాడుతుంది. బెట్టింగ్ యాప్ నేను పర్సనల్ వెళ్తున్నాను, అది పక్కన అవుట్ ఆఫ్ ద కాంటెస్ట్. అది నా కాంటెస్ట్. ఫోన్ చేశారా లేదా అన్నది వాళ్ళ అమ్మగారికి, అది నీకు నేను తర్వాత ఇస్తాను, అప్పుడు మాట్లాడతాను. ముందు మన టాపిక్ బెట్టింగ్ యాప్. మళ్ళీ అంటున్నావు అనియా, నీకు ఒక విషయం చెప్తున్నా, వినబడుతుంది కదా. ఇప్పుడు వీడు అంటుందా, మన భయ్యా సన్నీ యాదవ్ అంతా అంటుంది ఏంటంటే, బ్రో నేను ఒక్కనైనా బెట్టింగ్ చేస్తున్నాను, ఐపీఎల్ ఉంది కదా అంటే. సింపుల్ లాజిక్. ఐపీఎల్ బెట్టింగ్లు గట్ట ఆ బెట్టింగ్ యాప్లకి స్టాప్ లాస్ ఉంటుంది, కస్టమర్ కేర్ ఉంటుంది. నువ్వు ఈ రోజు ఇంతే ఆడాలని ఉంటుంది, ఎక్కువ ఉండదు, లిమిట్ ఉండదు, ఓవర్ లిమిట్ ఉండదు. నువ్వు కోట్లు 100 కోట్లు దబ్బెట్టుకోలేవు. అందులో లిమిట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, కస్టమర్ కేర్ అన్నీ ఉంటాయి. ఓకే. కానీ ఈ టెలిగ్రామ్లో ఇచ్చే లింకు నో అన్యా, 100 కోట్లు సెకండ్లో పోగొట్టుకోవచ్చు. అండ్ అది నువ్వు ఫోర్స్ చేస్తున్నావు, ఆశ చూపిస్తున్నావు, వ్యసనం లాంటిది ఏదైనా. ఓకే. నువ్వు స్టాండ్ తీసుకోవాలి, బయటకు రావాలి, మాట్లాడాలి. ఇప్పుడు వరకు అడుగు మీద వస్తూ బొక్కలో వస్తూ ఉమ్మ రవి ఏవో ఎవరి కోసమో మాట్లాడు, అది కాదు. నువ్వు బెట్టింగ్ యాప్ల మీద మాట్లాడాలి. ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ పర్సన్ నువ్వు ఎవరిని తీసుకొస్తావు. నువ్వు నాకు నెగిటివ్గా మాట్లాడతావు, పాజిటివ్గా మాట్లాడతావా, ఆల్వేజ్ యాక్సెప్టెడ్. నువ్వు ఏం చేసుకుంటా నాకు అనవసరం, దాన్ని మాట్లాడావు. ఓకే. మాట్లాడుతాను కోరుకుంటున్నాను.
నువ్వు మాట్లాడతావు, మాట్లాడితేరా నువ్వు మాట్లాడాలి. నువ్వు నా వీడియో మీద మాట్లాడతావా? చచ్చిపోతున్నావు. చిన్నపిల్లలు పెద్దోళ్ళకంటే చెప్పుకోగలుగుతాం, కానీ గుంట బచ్చగలకి వాడు 500 ఇస్తున్నాడు అంటే నాకు అర్థం అవుతుంది. మొత్తం డేటా అంతా దొబ్బేస్తున్నాడు. కొన్ని ప్రూఫ్లు లేవా అంటే ఇన్స్టాగ్రామ్లో 20 వీడియోలు పెట్టినాడు. ఇంకంతకన్నా ఇంకేం చెప్పాలి చెప్పు. ఈరోజు కూడా వాడు వీడియోలో ఏం చెప్పాడంటే, నేను బెట్టింగ్ యాప్లు అయితే ఆపేది లేదని చెప్తున్నాడు. మరి ఇంకంతకన్నా ఏంటి అంటే వాళ్ళు చేయట్లేదా వీళ్ళు చేయట్లేదా అంటాం. నువ్వు గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. స్లేరైనా 4 బ్రెజిల్లోనే 10 రోజులు ఉంటాను రా, వస్తాను అంటున్నాడు. ఎక్కడికి వస్తాడు రా, ఇక్కడే ఉంటాను, ఇదే పిచ్చి, ఇక్కడ కూర్చుంటాను, లైవ్ పెడతాను రా. నాకు అర్థం అవ్వట్లేదు భయ్య ఏం చెప్తున్నాడు. ఎలాగైతే కష్టం అని, ఎలాగైతే కష్టం. ఇప్పుడు ఆర్చియరా ఎవడెవడో వీడియోలు చేసేస్తున్నాడు, లాభ పడిపోతున్నాడు, డబ్బులు సంపాదించేస్తున్నాడు. ఇదే ఆసరాగా చూసుకొని అసలు నాలెడ్జ్ లేనాడు. మళ్ళీ హైలైట్ కామెడీ ఏంటంటే ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుండ్రు వీడియోలోని, మళ్ళీ బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక వీడియో చూసాను న్యూస్ ఛానల్, అది ఫస్ట్ బెట్టింగ్ యాప్ గురించి ప్రమోట్ చేస్తే మళ్ళీ బెట్టింగ్ యాప్ నిషేధించారు అన్నమాట. గ్రేట్. ఎనివే నువ్వు వస్తావని కోరుకుంటున్నాను. నేను అర్జెంట్గా బయటికి వెళ్ళి అలా నాకు ఇంటర్నెట్ అయిపోయింది, రీఛార్జ్ చేసుకొని మళ్ళీ వచ్చి మాట్లాడతాను. ఓకే, కంటిన్యూ చేయి. నువ్వు పాజిటివ్గా మాట్లాడి, నెగిటివ్గా నాకు అనవసరం. కానీ నువ్వైతే టాపిక్ బెట్టింగ్ యాప్ల మీద మాట్లాడించాలి. ఏంటి అని మనకెందుకురా అంటే మనం సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తే ఎవరు వినరు, మమ్మలాజీ చెప్తే 3 వింటారు, నాన్ వెజ్ చెప్తే 100 మంది వింటారుగా. ఆ 100 మంది సేవ్ అవుతే సచ్చేటోడు ఎలాగో సస్తారు. భూమికి భారం సచ్చేటోడు ఎలాగైనా సావను. ఇప్పుడు నేను రెడ్ లైట్ ఏరియాలు అంటున్నానంటే రెడ్ లైట్ ఏరియా చూపిస్తున్నాను, డబ్బులు రావు ఉన్నాను. ఇప్పుడు ట్రావెలింగ్లో భాగం. ఇప్పుడు బ్రెజిల్ కిందకి వెళ్తే స్విమ్మింగ్ పూల్ బికినీ ఉంటుంది. ఇప్పుడు ఆ బికినీ మొత్తం బీచ్ అంతా బికినీ బీచ్, న్యూడ్ బీచ్ అంటే నగ్నంగా ఉంటారు ఇక్కడ బీచ్లోని. సో అంత మాత్రం వాళ్ళు చేరలేని కప్పీలేను కానీ నేను నా వీడియో కోసం అది వీడియో తీస్తాను. తీరు నా బాధ్యత, కానీ డబ్బులు ఇవ్వదు యూట్యూబ్ అంటే చూపించాల్సిన బాధ్యత. అంతేగాని నేను ఎంకరేజ్ చేసినట్లు ఎలా అవుతుంది? వీడియోలో బాధ్యత. ట్రావెలింగ్ అన్నప్పుడు అన్నీ చూపించు, మంచి చెడు రక్తి భక్తి అన్నీ చూపించాలి. అంతేగాని ఎవరిని రా నా నాకు. ఇప్పుడు నాకు అర్థం అవ్వని విషయం ఏంటి అంటే, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయి కాంట్రవర్సీని కంటిన్యూ చేసుకుంటాను, ఎంజాయ్ చేసుకుంటాను. అది కాదు ఇక్కడ. నువ్వు బెట్టింగ్ యాప్ల మీద మాట్లాడు. వాడు ఫ్రీ బీస్. అరే వీడెవడండి రోజుకి 500, 600, 1000, 2000, 3000, 3 లక్షలు, 4 లక్షలు ఇవ్వడానికి ఎవడు? ఇప్పటికీ లెక్కపై 3 కోట్ల రూపాయలు మనోడు ఫ్రీగా ఇచ్చాడు. వీడి ఆదాయం చూస్తే 1,00,000, వీడు పంచింది చూస్తే 3 కోట్లు. అది ఎలా అవుతుంది? వీడెవడివ్వడానికి? ఇప్పుడు సింపుల్ అన్నా, రోడ్డు మీద ముంబైలో అడిగితే నిన్ను ఒక ముష్టోడు 5 రూపాయలు అడిగితే ఇస్తావా ఇవ్వవా? బాగున్నది, ఇస్తావా ఇవ్వవా? ముమ్మలాజీ అనియా ఒకడు ముంబైలోని 5 రూపాయలు అడిగితే ముష్టోడు ఇస్తావా ఇవ్వవా? డబ్బులు అడిగాడు మొన్న ఇవ్వలేదనియా. ఎందుకు ఇవ్వవు? అడు డబ్బు వేస్ట్ చేస్తున్నాడని అడిగి భోజనం పెట్టించాడు కదా. 5 రూపాయలే ఇవ్వలేని పిస్తున్నాడు నువ్వు ముమ్మలాజీ. అలాంటిది రోజు 500 ఇస్తున్నాడు అని అందరికి. గత 5 సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు అని. అతిపెద్ద స్కామ్ ఏంటంటే ఐఫోన్లు ఇస్తున్నాడు అని. ఐఫోన్లు 4 ఐఫోన్లు ఇస్తున్నాడు అని. ఎంట్రీ ఫీజు 300 అని. 1,00,000 మంది పార్టిసిపేషన్ చేస్తున్నాడు అని. 1,00,000 × 300 అంటే 30 లక్షలు అని. ఐఫోన్లు కాస్ట్ 3 లక్షలు అని. ఇది ఎక్కడ స్కామ్ అని. మళ్ళీ అది బొక్క కాకుండా బెట్టింగ్ యాప్ ఆడటం అదొక బొక్క, అక్కడ ఒక కమిషన్. అంటే ఇక్కడ 3 బొక్కలు సబ్స్క్రైబర్కి పార్టిసిపేషన్ చేయడం వల్ల. మళ్ళీ ఏం చెప్తున్నాడు లాజిక్? డబ్బులు పెట్టి లాటరీ కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నా అంటున్నారు. మినిమం 10,000 వేసుకున్న లాభం. ఐఫోన్ అంటే పిల్లలందరికీ ఇక్కడ 300 చూస్తారు. 300 కదా ఐఫోన్ వస్తుంది కదా, వస్తే ఏమో అని. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే పోనీ ఐఫోన్ ఏమైనా జెన్యున్గా ఇస్తారా అంటే వాళ్ళ అమ్మకో, వాళ్ళ బాబుకో, వాళ్ళ అయ్యకో, చిన్నానికో, ముచ్చానికో ఇస్తున్నారు. చాలా స్కామ్స్ ఉన్నాయి. తప్పు బయట పెట్టాల్సిన సమయం పాపం పండినప్పుడే బయటకు వస్తుంది. అయ్యగారిని పట్టుకుని పెద్ద
కుంభకోణం. అయ్యో కంపెనీ ఉందని స్ట్రెస్ బ్లాస్టర్ వెంకట సాయి అన్న చూస్తుంటారు. అదే వెంకట సాయి స్ట్రెస్ బ్లాస్టర్ పెద్ద కంపెనీ, 25 మంది టీం మెంబర్స్. వైఎస్ అని చిన్నింటోడు అనుకున్నావా? 25 మంది వెనకాతలు ఉన్నారు టీము. హైదరాబాద్ లో పెద్ద ఆఫీసు, ల్యాప్టాప్. వీడు చూస్తే ఆదాయం యూట్యూబ్ లో 1,00,000 ఉంది. యూట్యూబ్ లో 1,00,000. మరి ఇన్స్టాగ్రామ్ లో ఏం ఉండవు. యూట్యూబ్ లో 1,00,000 ఆదాయం ఉన్నోడికి 25 మంది కంపెనీ ఏంటి, టీం ఏంటి? ఏమన్నా మా టీం కాంటాక్ట్ అవుతుంది, చూడు ఉంటుంది. ఎవడా టీము, ఎక్కడా టీము, ఎవడు, ఎందుకు? నీకు చూస్తే డబ్బులు లేవంటున్నావు రైడింగ్ చేయడానికి. ఎంత ఏంటి ఇదంతా స్కామ్. ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసి ఆ డబ్బులు వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. నువ్వు జాయిన్ బటన్ పెట్టుకో, అడుక్కో, జనం అడుక్కో, ఇస్తారు నీ రైడ్కి. అంతేగాని స్కామ్ చేసి జనాలు సావదాపుగా జనాలు చచ్చిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎన్ని ప్రూఫ్లు కావాలంటే అన్ని ప్రూఫ్లు ఇస్తాను. నీకు ఎన్ని ప్రూఫ్లు కావాలి, ఎవరెవరు తెచ్చాడో, ఎక్కడెక్కడ తెచ్చాడో, ఎంతెంత పోయిందో అడుగు, నేను ఇస్తాను. డేటా అంతా నా దగ్గర ఉంది. నువ్వేం ఫిగర్ చేయక. 5 సంవత్సరాల డేటా ఉంది. నేను పట్టుకున్నానంటే అయిపోతుంది. అది నువ్వు వదలక. నువ్వైతే ఎంట్రీ తీసుకో, రా, వస్తాను ఆశిస్తున్నాను. ఓకే, నాకు డేటా అయిపోయింది. ఉంటాను. బాయ్.